మాటల మంత్రికుడు కమ్మ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటిదాకా పాన్ ఇండియా మూవీ తీయలేదు. రాజమౌళి, సుకుమార్లు సరసన నిలుస్తారని సరే ఆయన పేరు ఇంకా హిందీ మార్కెట్ దాకా రీచ్ కాలేదు. ఇప్పుడు అల్లు అర్జున్తో చేయబోయే సినిమా ఆ అవకాశం ఇస్తోంది. ఇది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ కాంబోనో చెప్పనక్కర్లేదు. జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి ఒకదాని మించి మరొకటి ఘన విజయం సాధించాయి. అలా వైకుంఠపురంలో ఏకంగా ఇండస్ట్రీ రికార్డులు సాధించింది. ఇప్పుడు 4వ సారి ఈ కాంబో చేతులు కలపబోతుంది. ఈసారి త్రివిక్రమ్ బాధ్యతలు చాలా అంటే చాలా పెరగనున్నాయి. ఎలాగో చూద్దాం. పుష్ప టు ది రూల్ బాలీవుడ్ రికార్డులు బూజుదుల్పాక బన్నీకి నేషన్ వైడ్ ఇమేజ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏ మూవీ అయినా సరే దాన్ని ఒకేసారి అన్ని భాషల్లో పెద్ద ఎత్తున విడుదల చేయాల్సి ఉంటుంది. అంచనాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. సో త్రివిక్రమ్ ఇప్పటిదాకా చేసినవి తెలుగు ఆడియన్స్ అభిరుచులకు అనుగుణంగా మెప్పించినవి. నార్త్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని కొన్ని కీలక మార్పులు అవసరమవుతూ ఉంటాయి. పుష్ప, సుకుమార్ చేసింది అదే. బాహుబలి ద్వారా జక్కన్న మాస్ ఫుల్ అందుకొని దీనివల్లే సో త్రివిక్రమ్ ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే యూనివర్సల్ యాపిల్ ఉంటుంది. గుంటూరు కారం హ్యాండిల్ చేసిన త్రివిక్రమ్ మీద విమర్శలు వచ్చేలా చేసింది. కమర్షియల్గా డబ్బులు వచ్చాయేమో కానీ ఫ్యాన్స్ని సంతృప్తి పరచలేదు. ఆ మేరకు పోవాలంటే బన్నీ ప్రాజెక్టుకు నవ్వుతో నా భవిష్యత్తు అనే రేంజ్లో ఉండాలి. నాగవంశీ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు ఇది రాజమౌళి కూడా టచ్ చేయని జోనర్ అయితే కనుక 1000 కోట్లకు పైగానే టార్గెట్ పెట్టుకోవచ్చు. అలాగూ అల్లు అర్జున్ పెరిగిన మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని మరింత కష్టపడుతూ జనవరిలో అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ చేసి మార్చ్ నుంచి షూటింగ్ మొదలు పెడితే ప్రణాళిక జరుగుతోంది.